నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం వెల్మల్ గ్రామంలో హల్చల్ యూత్ సభ్యులు వినూత్నంగా ఆలోచించారు. తమ గ్రామ ఆడపడుచుల కష్టాన్ని ఆదర్శంగా తీసుకుని వినాయక విగ్రహం వద్ద తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే రీతిలో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. బీడీల సంస్కృతిని చాటి చెప్పే విధంగా విగ్రహాలను ప్రతిష్ఠించడం చూపరులను ఆకట్టుకుంటుంది. గ్రామంలో దాదాపు 30 బీడీ కంపెనీలు ఉండగా అందులో సుమారు 4000 పైచిలుకుగా మహిళలు బీడీలు చుడుతూ జీవనోపాధి పొందుతున్నారు. ఈ విగ్రహాన్ని చూడటానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. అయితే పర్యావరణాన్ని కాపాడేందుకు తాము ఎప్పుడూ మట్టి గణపతిని ప్రతిష్ఠిస్తామని యూత్ సభ్యులు తెలిపారు. ఈ హల్చల్ యూత్ వాళ్ళు ఇది రెండోసారి, కొన్నిసారి మట్టి గణపతి స్టార్ట్ చేసారు. అప్పుడు కూడా ఒక వెరైటీ ఉండాలని ట్రాక్టర్ నడిపించే విధంగా ఒక గణపతి చేయించారు. అప్పుడు కూడా చాలా మంది అట్రాక్ట్ అయ్యారు దీనికి. మళ్ళీ ఇంకోసారి ఏం చేద్దామని చెప్పేసి మన ఊళ్ళో ఆడవాళ్ళు బాగున్నారు బిల్డ్ చేసేవాళ్ళు, ఇది ఒకటి వెరైటీగా స్పెషల్గా వేయించాం గణపతి అని చెప్పేసి నిజామాబాద్ వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా చేయడం చాలా కష్టమైంది అని చెప్పినా కానీ పిల్లలు బాగా ఇంట్రెస్ట్ తోని ఖర్చు ఎంతైనా పర్లేదు, మా ఊళ్ళో బిల్డ్ చేసే వాళ్ళు బాగున్నారు కాబట్టి వాళ్లకు సంతోషంగా ఉండాలని చెప్పేసి ఇది ఒక విధంగా ప్రత్యేకంగా తయారు చేయించడం జరిగింది. ఇలా మహిళలు కూడా అందరూ ప్రతి ఒక్కరు వచ్చి చూసి చాలా ఆనందిస్తున్నారు. ప్రతి ఒక్కరు మహిళలకు బిల్డ్ చేసే వాళ్ళకు చాలా సంతోషంగా ఆకర్షించడం కానీ, దారం తిట్టడం కానీ, గణపతి తంబాకు ఆకు వేయడం కానీ. ఏంటికంటే బిల్డింగ్ చేస్తున్నామని వెనుమల కాడ అందరూ బిల్డింగ్ చేసేటోళ్ళు ఉన్నారు కాబట్టి మా పిల్లలు తీసుకొచ్చిండ్రు, మా కొడుకు అందరు మా పిల్లలందరూ తీసుకొచ్చారు. 12 మంది ఉంటారు. నిరుడు సంధి మంచి మట్టి గణపతి తీసుకొస్తున్నారు. వెనుమల గ్రామంలో బిల్డింగ్ చేసేటోళ్ళు బాగుండరు కాబట్టి బిల్డింగ్ చేసేటోళ్ళని తీసుకొచ్చిండ్రు. పక్కలు లెక్క కొడుతున్నారు. అది మా కార్కలు వేసినాక సంతోషం గమ్మతున్నది. ఆకు కత్తిరించుడు, దారం చుట్టుడు, సాంచలు, బీడీలు అన్నీ మంచిగా ఉన్నాయి. గణపతి పెట్టడానికి కారణం ఏంటంటే ఆడవాళ్ళు చాలా అంటే వాళ్ళు డే అనక నైట్ అనక చాలా కష్టపడి ఎప్పుడు బీడీలు చేసేవారు. వాళ్ళని గుర్తించాలని ఒక కాన్సెప్ట్తో మేము ఇలా చేయడం జరిగింది. 2024లో కూడా మట్టి గణపతి పెట్టాము ట్రాక్టర్. అయితే ఇదే విధంగా మనం కలుషితం కాకుండా ఇక మట్టి గణపతి పెట్టాలని ఇప్పుడు ఇదే విధంగా చేస్తామని ఇయర్ ఇట్లా డిఫరెంట్గా ఇప్పుడు ఇది నెక్స్ట్ ఇంకోటి ఇలా పబ్లిక్ ఇలా తెలియజేయడం అని ఇలా గణపతి ఓన్లీ ఒక ఇది కాకుండా మనుషులకు మన గుర్తించే విధంగా వేరే కాన్సెప్ట్తో ఇది అని అనుకుని మేము ఒక చిన్న ఆలోచనతో ఇది చేయడం జరిగింది.